గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆవిష్కర్త పెద్దన్న మా కాలేజీకి ఇప్పటికీ 13 సార్లు వచ్చి ప్రతి సంవత్సరం ఓరియంటేషన్ ప్రోగ్రాంకు చిన్నారులను ఆశీర్వదించి ఉత్తేజపరిచే మహనీయుడు మా అన్న తనికెల భరణి గారు. అదేవిధంగా డాక్టర్ సీతారాం గారు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. అసలు ఈ రవికి కవికి అనుబంధం కలిపింది పెద్దలు మనోహర్ రెడ్డి గారు. నేను ఇంట్లో ఉంటే ఓ రోజు ఫోన్ చేసి రవి ఏడును అంటే హైదరాబాద్ అంటే సాయంత్రం వస్తామంటే వస్తాయి. అసలు ఆయన విషయం గొప్పతనం ఏంటంటే ఎందుకు పిలుస్తున్నాడో చెప్పాడు. ఇంటికి పోయి కూర్చుంటే వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు, పుస్తకాన్ని ఆవిష్కరిస్తాడంట, నీకు ఇస్తాడంట. మనోహర్ రెడ్డి గారు చెప్పినాక నో అనేది జీవితంలో ఉండదు. అత్యంత మహబూబ్ నగర్లో రుణపడి ఉన్నా లేదా ఆయన జీవితాంతం ఒదిగి ఉన్నారన్న మనోహర్ రెడ్డి గారు, అక్కడ ఉన్న వెంకటరామరెడ్డి గారు. హైదరాబాద్ విషయానికి వస్తే మా అన్న భరణి గారు, నిరంజన్ అన్న, మేము ఊరుగానూరులో 4 ఏళ్ళు లా కలిసి చదువుకున్నాము. ఆ అనుబంధం ఒకప్పుడు వారి కాన్స్టిట్యున్సీలోనే మా గ్రామం. ఇవన్నీ అనుబంధాలు. వాస్తవంగా జీవితంలో మొదటిసారి ఈ పుస్తకాన్ని అంకితం తీసుకోవడం, మీ వలే కవిత్వాలు అని లేకపోయినా సహచర యోగం అన్నంబడి నా గురువు జయపాల్ రెడ్డి గారు, వారి ఇంగ్లీషు తెలుగు సాహిత్యం అట్లా కొంచెం తెలిసింది. ఈ పుస్తకావిష్కరణకు అవకాశం అంకితం ఇచ్చినందుకు మిత్రులు కోట్ల విజయభాస్కర్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందనలు. వారి కోడలు మా స్టూడెంటే, వారి కుమారుడు మా స్టూడెంటే. మేడం గారు వనజాత గారికి గత 30 సంవత్సరాల నుంచి పరిచయం. వారితో ఉన్న అనుబంధానికి కాదనలేక ఇది ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు భరణి గారు చెప్పారు మొన్న ఇంటికి పోయి ఈ పుస్తకం ఇచ్చిన, అరే ఏ పుస్తక సభ అయినా 15-20 మంది ఉంటారు, స్టేజ్ మీద ఎక్కువ ఉంటారు, కింద తక్కువ ఉంటారు అంటే, లేదన్నా ఈసారి హాల్ నిండుతుంది, ఎక్స్ట్రా చైర్లు కావాలి, డోంట్ వరీ అది నేను చూసుకుంటానా. నిజంగా ఇష్టం ఉన్నా లేక మధ్యాహ్నం 3 వరకు కాలేజీలో పెద్ద ప్రోగ్రాం, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు కాలేజీలో ఒక ప్రోగ్రాంకి వచ్చిరు. 3 o'clock నేను మా విద్యార్థులందరం వచ్చినాం. చిన్నారులను ఇబ్బంది పెట్టినా పర్లేదు, ఒక మళ్ళీ భరణి అన్నయ్య గారితో చూడాలి, వారితో కలవాలి, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చినందుకు. అదేవిధంగా మిత్రులు చాలామంది వాట్సాప్లో చూసుకొని వ్యక్తిగత ఆహ్వానం పంపకుండా వచ్చారు. ఇది ఇంతకుముందు చెప్పినట్లు ఉద్యమంలో పాటల రూపంలో అది గద్దర్ గారు వాడినా, గోరెడ్డి వెంకన్న గారు వాడినా, చాలామంది అందశ్రీ గారు వాడినా, ఏ సమాజంలో పరివర్తన చెందాలి అంటే ఒక కవి తన హృదయం నుంచి ఒక కవిత బయటికి రావాలి, ఒక కవి తన పుస్తకాన్ని బయటికి ప్రచురిస్తేనే ఉంటుంది. సాయితేజ ప్లీజ్ ఆగు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి చాలా తక్కువ మందిలో ఉండే క్వాలిటీ వెంకటేశ్వర రెడ్డి గారికి ఉంది. తన యొక్క అష్టాదశ అంటే 18వ పుస్తకాన్ని నాకు అంకితం చేసినందుకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీరు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలి. అన్న చెప్తున్నాడు మొత్తం వెంకటేశ్వర రెడ్డి గురించి చెప్తా, వాళ్ళ శ్రీమతి అంటే శ్రీమతి సహకారం లేదు ఎలాగో జరగదు. ఆమె కూడా కవిత్రే. ఇక అదేవిధంగా మా కోరిక మేరకు పెద్దలు శివకుమార్ గారు కూడా వచ్చారు, బాద్మి శివకుమార్ అన్న. చిన్న పనిలో పని మా నిరంజన్ అన్న గారికి ఒక పుస్తకం ఇవ్వాలని. మా 2వ అబ్బాయి పేరు సాయితేజ, తాను పెన్నునేము సన్ని కొటాలగా ఆవిష్కరించుకున్నాడు. ఇంగ్లీష్లో మొన్న ఒక పుస్తకం రాయడం జరిగింది, దట్ బాయ్ తాత అని. అతని కోరిక ఏంటంటే నేను ఇట్లానే మీలాగానే కన్వెన్షన్, అరే బాబు ఈ ఫోర్వర్డ్ ముందు మాట ఎవరితో రాపిద్దాము, తర్వాత ఈ సిస్టమ్ ఏంటంటే ముందు మాటల సీజన్ పోయింది డాడీ, ఇప్పుడు డైరెక్ట్ ప్రింటింగే. నా కోరిక మాత్రం బాంబేలో ఒక హోటల్ బుక్ చేసిన, అక్కడ భారతదేశంలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన చేతన్ భగత్ గారి చేత నా పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటా అంటే ఓకే అని చెప్పడం జరిగింది. ఆ బాబు బాంబే పోయి తన పుస్తకాన్ని చేతన్ భగత్ చే ఆవిష్కరించి ఈరోజు మీకు ఇవ్వాలి అని వచ్చిండు. సాయితేజ ప్లీజ్ కమాన్ టు ది డాష్. అండ్ అతను ఇప్పుడు MBA తర్వాత ఇక్ఫా యూనివర్సిటీలో PhD చేస్తున్నారు. చేతన్ భగత్ గారిచే ఆవిష్కరించబడి ముందు మాట లేని పుస్తకాన్ని మా అన్న నిరంజన్ రెడ్డి గారికి ఇవ్వాలి. తనికెల భరణి గారి ఇంటికి వెళ్ళి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మొన్ననే. తర్వాత ఇక ఎవరెవరికి ఇవ్వాలో వారు వ్యక్తిగతంగా తిరిగిస్తున్నారు. సాయితేజ ఈజ్ గోయింగ్ టు ప్రజెంట్ హిస్ ఫస్ట్ బుక్, 290 పేజీల ఇంగ్లీష్ నావెల్ దట్ బాయ్ తాతను నిరంజన్ రెడ్డి గారికి ఇస్తుంది. దయచేసి శ్రీనివాస్ ఆచార్య గారు వేదికపైకి రావాలి. సాయితేజ BBA ఆ కాలేజీలో విశ్వాని కాలేజీలో చదవడం జరిగింది. తాను కూడా నేను ఏ విధంగా శ్రమించి విద్యార్థులకు ఆదరిస్తున్నా అదేవిధంగా శ్రీనివాస్ ఆచార్య గారు కూడా సహకారం ఉంది కాబట్టి వారి సమక్షంలో నిరంజన్ రెడ్డి గారికి ఆ పుస్తకాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా ఆ పుస్తకాన్ని సాయితేజ గారు ఇస్తున్నారు. రైట్.
ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత సమయాన్ని వెచ్చించి ఇంత హాలు నిండుగా ఉండి ఎక్స్ట్రా చైర్స్ వరకు వచ్చిందంటే అది మీకు వేదిక మీద ఉన్న రచయితకు, వచ్చిన ఉపన్యాసకులకు, ముఖ్య అతిథికి, ఆత్మీయ అతిథికి, అక్కడ ఉన్న అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంత పవిత్రంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.